ఇంత పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చిన ఆదిత్య సడన్ గా గాయబేర్ అసలు కనిపించట్లేదు, పబ్లిక్ కి కనిపించట్లేదు. మీరు దాని వెనక చాలా చేస్తున్నారు, అది ఎవరికి తెలియదు. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అండి, మన చేతిలో ఒక స్టార్ హీరో డేట్స్ ఉంటే పబ్లిక్లోకి తొందరగా వచ్చేస్తాం. లేకపోతే టు గెట్ దేర్ మనము ఇండస్ట్రీ నుంచి అవేగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నాలాగా వెళ్లకుండా ఇంకా ఇండస్ట్రీలోనే అదే రెస్పెక్ట్. అంటే నేను ఎప్పుడు డైరెక్టర్ ఆర్ స్క్రిప్ట్ తప్పితే ఆ రెస్పెక్ట్ తగ్గే పనులు ఏం చేయలేదు లక్కీగా. అండ్ నన్ను ఎవరు అలా చేయనివ్వలేదు కూడా. ఇప్పుడు నేను సడన్గా వేరే షిఫ్ట్ అవ్వలేదు, కెమెరా డిపార్ట్మెంట్కో ఎడిటింగ్ డిపార్ట్మెంట్కో అట్లా అవ్వలేదు నేను. సో ఒక అడ్వైజర్గానో కన్సల్టెంట్గానో లేకపోతే స్టోరీ డిపార్ట్మెంట్ హెడ్గానో. అండ్ మళ్ళీ నా కథలు, నేను షార్ట్ ఫిల్మ్స్ చాలా తీసాను మధ్యలో. కొన్ని నా పేరు మీద తీశాను, కొన్ని ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ పేర్ల మీదే తీశాను. చాలామంది డైరెక్టర్స్ ఇంత పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చినప్పుడు డైరెక్టర్స్ వాళ్ళకి అవకాశాలు రాకపోతే చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే వేరే చాయిస్ చూసుకోకుండా. అసలు అలా అయితే ఏం జరగకుండా మీరు దీన్ని పట్టుకొని అలానే ఉన్నారు. నాకు డిప్రెషన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మీకు తెలిసే ఉంటుంది, నేను చాలా ఎక్స్ప్రెసివ్. సో డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇంట్రావర్ట్ రిజిడ్, ఎవరితో ఏమీ చెప్పుకోలేని అంత కమ్యూనికేషన్ లేకపోతేనో. నాకు అసలు అంటే నాకు రీజన్ తెలిసినప్పుడు డిప్రెషన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నా చేతిలో అల్లు అర్జున్ నుండి నేను ఒక అటర్ ఫ్లాప్ ఇస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతా న్యాచురల్లీ. నాకు అండర్ గివెన్ ఆపర్చునిటీ ఒక స్టార్ హీరో డేట్లు ఉంటే నేను ఎప్పుడు ఫ్లాప్ అవ్వలే. సిద్ధార్థతో టాటా హయ్యెస్ట్ గ్రాసర్ దాని బొమ్మరిల్లు. నాగార్జున గారి కెరీర్లో ఇవాళకి ఉత్తరాంధ్ర రికార్డ్స్ బ్రేక్ చేసి ఉన్నది నేనున్నాను. బాస్ సినిమా నేనే చెప్పాను సెకండ్ హాఫ్ తేడా అండి అని, అండర్ ప్రొడక్షన్ చెప్పాను, కాదు మాకు ఇలాగే కావాలన్నారు, తీసి ఇచ్చేసాను. సో కానీ అది టేబుల్ ప్రాఫిట్. ఈ డికేడ్లో నాకు తెలుసు అంత హయ్యెస్ట్ టేబుల్ ప్రాఫిట్ ఏ స్టార్ హీరో సినిమాకి లేదని వాళ్ళే అన్నారు నాతో. ఇది నా మాట కాదు. సో ఇలా మనకి రీజన్ తెలిసి చేస్తే డిప్రెషన్ రాదు. సర్ప్రైజ్ ఎప్పుడంటే నేను సూపర్ హిట్ అయిపోతుంది సినిమా అనుకుని ఆడియన్స్లో అట్టర్ ఫ్లాప్ అయ్యి అసలు డైరెక్టర్ వేస్ట్ రా అంటే అప్పుడు షాక్ అవుతా, ఏంటి నేను పనికి రాకుండా పోయానా. అప్పుడు అలాంటి సంఘటన నాకు ఇప్పటిదా జరగలే. నేను మనసు మాట విందు సినిమాకి మా ఫ్రెండ్కి కాల్ చేసి ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి, ఈ సినిమా మనం తీసామని మర్చిపోవచ్చు, తొందరలో ఇంకో మంచి సినిమాకి వర్క్ చేయాలని నన్ను. రెయిన్బో మార్నింగ్ షో అవ్వగానే బయటకు వచ్చి నెక్స్ట్ సినిమా చాలా బాగా తీయాలి, మంచి ప్రొడ్యూసర్కి తీయాలి, మనం ప్రొడ్యూస్ చేయకూడదని చెప్పాను. సో ఇలా తెలిస్తే డిప్రెషన్ రాదు. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నారు. లైఫ్ అంటే అంతే కదండి. యా. సో అంటే మీరు తీసిన ఈ 10 సినిమాలని ఏదైతే డైరెక్ట్ చేశారో ఆ 10 సినిమాలని చూస్తే లైక్ ఒక కలగాయ కూర అంటారు, అంటే అన్ని వెజిటేబుల్స్ లైక్ మిక్స్ చేసి చేస్తారు కదా, సంక్రాంతికి మనం చేసుకుంటాం కదా. నేను తమిళనాడు నుంచి వచ్చాను కదా, నా కెరీర్ ఏవిఎల్ అని చాలా ఫేమస్, అది కేరళ డిష్. ఏవిఎల్ అంటే అదే మీరు చెప్పిందే, కలగలుపు కూర. సో అలా అనమాట, హిట్ ఫ్లాప్ యావరేజ్ అన్ని మిక్సింగ్ లో ఉన్నాయి తీసిన దీనిలాగా. ట్రూ. యా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.